ఆదికాండం 24 అధ్యాయం 62వ వచనాన్ని చదువుకుందాం. అందరూ బైబిల్ తీయండి. ఆదికాండం 24వ అధ్యాయం 62వ వచనాన్ని చదువుకుందాం. ఇస్సాకు బయరులహాయి మార్గమున వచ్చు దక్షిణ దేశమునందు కాపురముండెను. సాయంకాలమున, అండర్లైన్ చేసుకోండి, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానించుచుండగా వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచెను. ఒంటె మీద నుండి కిందకి దిగి మనకు ఎదుర్కొనుటకు పొలములో నడుచుచూ వచ్చుచూ ఉన్న ఆ మనుష్యుడు ఎవడో అని అడిగింది. అడుగగా అతడు, ఇతడు నా యజమానుడు చెప్పెను గనుక ఆమె ముసుగు వేసుకొని ఒంటె మీద నుంచి దిగి ముసుగు వేసుకొని అని ఇక్కడ రాసింది. దేవుని నమ్ముకున్న బిడ్డలు ముసుగు ఎంత చక్కగా కలగా ఉంటుందంటే దేవుని బిడ్డలకి అంత గౌరవంగా ఉంటుంది. చూడండి, మిమ్మల్ని చూస్తుంటే ఎంత చక్కగా ఉందో. నేను నైజీరియాకు పోయాను. అక్కడ ముసుగు వేసుకోమంటే వాళ్ళకు ముసుగు వేసుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ముసుగు వేసుకుని నైజీరియాకు పోతే వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఉండదు, లేదు. మరి అర్థం కదా? మీరు ముసుగు వేసుకుని ఎంత చక్కగా ఉన్నారు చూడండి. ఇక్కడ సాయంకాలము, ఇప్పుడు సాయంకాలం, ఉదయం, సాయంకాలం, రాత్రి. ఈ రాత్రికి ఈ పగలకి మధ్యలో సాయంకాలం వస్తుంది. రాత్రికి పగలకి మధ్యలో సాయంకాలం వస్తుంది. అంటే ఇది ఇస్సాకు అంటే యేసు ప్రభు అని, రిబ్కా అంటే సంఘం అని. ఈ సాయంకాలం అంటే చివరి కాలము, ఇంకా పొద్దుపోయే చీకటి వచ్చేసే సమయం వచ్చేసింది. చీకటి వచ్చిందంటే శ్రమల కాలం ప్రారంభించబడుతుంది. ఈ వెలుగుండంగానే సాయంకాలము ధ్యానించుండగా రిబ్కా సిద్ధపడి ముసుగు వేసుకుని ఆయన ఎదుట నిలబడి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ నేను అడిగే మాట జాగ్రత్తగా వినండి. ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. నేను ఆయన ఎదుట నిలబడాలి అన్న వాళ్ళు మాత్రమే కుడి చేయి పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రిబ్కాని సిద్ధపరిచేదానికి, ఇస్సాకుకి పెళ్లి కుమార్తెను సిద్ధపరచడానికి అబ్రహాము పనివాడైన ఎలియాజర్ని పంపించాడు. ఎలియాజర్ని గురించి అబ్రహాము మాట్లాడేటప్పుడు, నా ఆస్తికి నా పనివాడైన పెద్దవాడైన ఎలియాజరు వారసుడైపోతాడేమో అన్నాడు. కానీ వాళ్ళ నాయన పేరు కానీ, వాళ్ళ అమ్మ పేరు కానీ, వాళ్ళ వంశం యొక్క పేరు కానీ చెప్పలేదు. ఎందుకంటే ఈ ఎలియాజరు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే మెల్కీసెదెకు క్రమానికి సాదృశ్యంగా ఉన్నాడు. చపడగొట్టండి గట్టిగా. మెల్కీసెదెకుకి సాదృశ్యంగా ఉన్నాడు. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. ఈరోజు ఎలియాజరు స్థలములో
ఎలియాజరు స్థలంలో యేసు ప్రభు వరుడుగా రాబోతున్నాడు. సంఘం వధువుగా సిద్ధపడతా ఉంది. ఎలియాజరు స్థలంలో దైవ సేవకులు ఉన్నారు. చవలగొట్టండి గట్టిగా. దైవ సేవకులు ఉన్నారు. మెల్కీసెదెకు క్రమంలో సేవ చేస్తూ ఉన్న దైవ సేవకులు ఉన్నారు. వీళ్ళ పని ఏంటంటే సంఘాన్ని సిద్ధపరచడం. మా పని ఏంటంటే సంఘాన్ని సిద్ధపరచడం. వలుడైన యేసయ్య కోసం పెళ్లి కుమార్తె సంఘాన్ని సిద్ధపరచడం. మా పని సిద్ధపరచడం, చెడగొట్టడం కాదు. వంశావళి లేని మెల్కీసెదెకు అనే ఈ ఎలియాజర్, అబ్రహాం పనివాడైన పెద్దవాడైన పనివాడైన ఎలియాజర్ పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నాడు. మెల్కీసెదెకు క్రమానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈరోజు సంఘాన్ని సిద్ధపరిచే పని దేవుడు దైవ సేవకుల చేతికి అప్పగించాడు. వీళ్ళ పని ఏంటంటే సంఘాన్ని సిద్ధపరచడం, సిద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టడం. చీకటికి అమ్మపోతా ఉంది, సాయంకాలం వచ్చేసింది. చివరి కాలంలో ఉన్నాం మనం, చివరి గడియల్లోకి వచ్చి ఉన్నాం మనం, చివరి గడియల్లోకి వచ్చున్నాం. సాయంకాలం వచ్చేసింది. నేను పొద్దున్న ఉండంగానే అక్కడ 6 గంటలకి కర్నూలులో బయలుదేరాను. అప్పుడు వెళ్తురుంది. ఎంతసేపు వెళ్ళిపోదాంలే, ఇక్కడికి వచ్చేద్దాం. వచ్చే దూరం మళ్ళీ చీకటి పడిపోయింది. ఇక్కడికి వచ్చే లోపల 6:50 అయిపోయింది. 50 నిమిషాల్లో వచ్చేసాం కర్నూలు నుంచి. కానీ చీకటి పడిపోయింది. వెళ్తుండగానే ఇల్లు చక్కదిద్దుకో అని ఎవరు చెప్పినా వినరు చాలామంది. వెళ్తుండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. చీకటి పడిపోతే ఏం చేస్తావు? సాయంకాలం పూట ఆ పొలములో ధ్యానించుచూ ఉన్న ఇస్సాకుని రెబ్కా చూసింది. ముసుగు వేసుకుని దిగింది. ఒక సిద్ధపాటుతో ఆమె మనకు కనిపిస్తూ ఉంది. అబ్రహాము యెహోవా దేవుడికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్సాకు యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. రెబ్కా సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఎలియాజర్ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళుతున్నా, ఎక్కడ వాక్యం ఉంటున్నా, ఎక్కడ నువ్వు ఎదుగుతూ ఉన్నా, నిన్ను ఆయన ఎదుట నిలబెట్టాలి అన్న ఆ గురి, గమ్యం కలిగి ఆ మెల్కీసెదెకు క్రమమును ఎరిగిన సేవకుడు చేతిలో నువ్వు ఉంటే నిశ్చయంగా నేను తీసుకెళ్ళి యేసయ్య ఎదుట నిలబెడతాడు. ఈయన ఒంటెల మీద తీసుకొచ్చి కరెక్ట్గా ఆయన ఉన్న స్థలాన్ని, ఇదిగో నా యజమానుడు అన్నాడు. ఇదిగో నా యజమానుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎన్ని సంవత్సరాలు చర్చికి వస్తున్నారో నేను అడగను. కట్టినప్పుడు అంచున్నారా అని నేను అడగను. ఒకటే అడుగుతాను, మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా యేసు ప్రభు వస్తే? ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. ఈ రోజుల్లో ఉపదేశం రకరకాలుగా చక్కర్లు కొడతా ఉన్నాయి. కొంతమంది సంఘం శ్రమల్లో ఉంటుంది అని ప్రసంగం చేసేవాళ్ళు ఉన్నారు. ఇంతంతలో ఆ పుస్తకాలు ప్రింటింగ్ చేసి సవాలు చేసేవాళ్ళు ఉన్నారు. సంఘం శ్రమలలో ఉంటుంది అని, సంఘం శ్రమలలో ఉంటుంది అని సవాలు ఎవరైనా సరే అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అదే ఇంకొక పక్కన చూస్తే సంఘం శ్రమలలో ఉండదు, ఇంకా చీకటి కమ్మలేదు, అది సాయంకాలం వెలుగుంది, ఆయన ఎదుర్కొనేటప్పుడు ఇంకా వెలుగుంది, చీకటి కమ్మలేదు. వెలుగుండంగానే ఆయన చూసింది.
ఆయనతో కూడా వెళ్ళిపోయింది, శారా గుడారంలోనికి వెళ్ళిపోయింది, నిత్యత్వంలోనికి వెళ్ళిపోతుంది అని ప్రసంగించే సేవకులు కోకొల్లులుగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను, చాలా చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను. అయితే శ్రమలలో ఉంటుందని ఒకడు, లేదు అని ఒకడు, ఉంటుందని ఒకడు, సంఘం శ్రమల్లో ఉండదని ఒకడు. జనాలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. యేసయ్య గారు ఏం చెప్పేవాళ్ళంటే, మనము రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకో, రైలు కోసం రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాం, రైలు ఆలస్యమైంది, రాని కొంచెం ఆలస్యమైతే ఎక్కుతాం, టైంకి వచ్చిందంటే ఎక్కి వెళ్ళిపోతాం. మనం ఎక్కడుండాలి సిద్ధంగా? మనం సిద్ధంగా ఎక్కడుండాలి చెప్పండి? రైల్వే స్టేషన్లో ఉన్నాం. రైలు ఆలస్యమైతే అవని, త్వరగా వస్తే రాని, శ్రమల్లో ఉంటే ఉండని, వచ్చేస్తే శ్రమలో లేకుండా తీసుకెళ్ళిపోని. మనం సిద్ధంగా ఉన్నామా లేదా, అది ముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. అందరూ చెప్పండి, మారనాథ. పెద్ద చెప్పాలా, మారనాథ. అందరు చెప్పండి, మారనాథ అంటే మాటకు అర్థం ప్రభు త్వరగా వస్తాడు. చెప్పండి, తెలుగులో చెప్పండి, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆమేన్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పక్కనున్న వాళ్ళకి సెకండ్ ఇచ్చి సిద్ధంగా ఉన్నావా అని అడగండి. పక్కన వాళ్ళు అడగండి, సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? ఐఎమ్ రెడీ. చెప్పండి, సిద్ధంగా ఉన్నారా? రెడీ, ఐఎమ్ రెడీ. హల్లెలూయా. రెడీ ఫ్రెడీ, రెడీ ఫ్రెడీ. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు రెడీగా ఉండాలి మనం? ఎన్నో మీటింగ్లకు వెళ్తా ఉన్నాం, మహాసభలకు వెళ్తున్నాం. ఎన్నో లక్షల మంది జనాల్లోకి వెళ్ళొస్తున్నాం. ఎంతమందిలో ఉన్నామని కాదు, ఎంతమందితో ఉన్నామని కాదు, పుట్టుక నుంచి నేను క్రైస్తవునని కాదు, నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రభు రాకడికి, అది ముఖ్యం. రిబ్కాని ఎలియాజర్ సిద్ధపరిచే పని ఎలియాజర్కి దేవుడిచ్చాడు, తండ్రి ఇచ్చాడు. అబ్రహాముకు చెప్పాడు, అబ్రహాము చెప్పాడు, నువ్వు వెళ్ళి నా కుమారునికి ఒక అమ్మాయిని పెళ్లి సంబంధానికి చూసి తీసుకుని రా. ఒకవేళ అమ్మాయి రానంటే నీ కొడుకుని తీసుకెళ్ళమంటావా? వద్దు, వెళ్ళొద్దు, తీసుకెళ్ళవద్దు. నువ్వు వెళ్ళు, నా దేవుడు నీకు తోడుగా వస్తాడు, నా కుమారుడికి సిద్ధపరిచి తీసుకుని రా. వెళ్ళు, మా బంధువుల దగ్గరికి వెళ్ళు, ఆ ఊరికి వెళ్ళు, అక్కడ తీసుకురా. ఇతడు అబ్రహాము దేవుడు అతన్ని, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించిన కొలది సమృద్ధిగా తీసుకుని 10 వంటలను తీసుకుని 10 వంటల మీద వాటిలన్నింటినీ తీసుకుని శ్రేష్టమైనవన్నిటినీ వేటిని తీసుకెళ్ళాడు? నోళ్ళు చెప్పాలి, ఏం తీసుకెళ్ళాడు? శ్రేష్టమైన వంట మీద పెట్టుకొని 10 వంటల మీద తీసుకుని వెళ్ళాడు. 10 వంటల మీద శ్రేష్టమైన తీసుకుని వెళ్ళాడు. దేనికోసం? తన యజమానుడు కుమారునికి ఒక అమ్మాయిని సిద్ధపరచడానికి, ఇచ్చి తీసుకురావడానికి. సంచకరువు అంటారు దాన్ని, సంచకరువు, అడ్వాన్స్. సంఘమనే వధువుకి మనకు సంచకరువుగా ఏమిచ్చాడు తెలుసా? పరిశుద్ధాత్మనిచ్చాడు. రాబా షాదా రీకా రా బాబా, పరిశుద్ధాత్మని కొడదవలగట్టిగా
సంచకరువుగా పరిశుద్ధాత్మనిచ్చాడు. అంటే అడ్వాన్స్. సంచకరువు అంటే అడ్వాన్స్. పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మను మనకిచ్చి అదిగో 10 ఒంటెల మీద తీసుకొని వచ్చాడు. శ్రేష్టమైనవి తీసుకొచ్చాడు. శ్రేష్టమైనవి తన యజమానుడిని అతను ఆశీర్వదించాడని తీసుకొచ్చాడు. 10 ఒంటెల మీద తీసుకొచ్చి ఆమెకిచ్చి తీసుకొని వస్తున్నాడు. ఈ రోజుల్లో ఒక అమ్మాయిని కంటే ఆ అమ్మాయికి పెళ్లి చేయాలంటే అన్నీ ఇచ్చి ఆ తర్వాత పంపించాలి. వాడికి ఇచ్చి పెళ్లి చేసేవాడికి ఇచ్చి పంపించాల్సి వస్తుంది. ఒకడైతే కొత్తగా పెళ్లి చేసుకొని నా బటన్ ఊడిపోయింది కొంచెం కుట్టు అన్నాడంట భార్యని. సూది లేదంటే మీకు సూది కూడా గతి లేదా అన్నాడంట. వాడికి గతి లేదు, అసలు గతి లేదు వాడికి. మీకు గతి లేదా, సూది కూడా గతి లేదా అన్నాడంట. చూసారా ఎంతసేపటికి మీ అమ్మాళ్ళు ఏం తెచ్చారు, మీ అమ్మాళ్ళు ఏం పెట్టారు, మీ అమ్మాళ్ళు ఏం పెట్టారని పెళ్లి చేసుకుంటే పండక్కి బట్టలు పెట్టలేదు, ఉంగరం పెట్టలేదు, పెళ్ళికి ముందు అది చెప్పారు, ఇది చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారు, మాకేమీ లేదు, అవసరం లేదు, నువ్వు నాకు వెళ్ళిపో, మీ అమ్మాళ్ళ ఇంటికి తీసుకొని వస్తారా లేకపోతే వెళ్ళిపో అని పెళ్ళాం తెస్తే బతికి సచ్చు అర్థం కాదు, సచ్చు కిందలా నాకు నోరు తిరగట్లేదు బా, ఏం పేరు పెట్టాలో అర్థం కావట్లా. భార్య తెచ్చిపెట్టి నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు. వాళ్ళ భార్య పాపం పొలంలో పోయి పత్తి దూది కోసి షర్ట్ వేసుకొని, పాపం మగవాళ్ళు షర్ట్ వేసుకొని పత్తి గింజలు తీసి సాయంత్రం పత్తి తీసి సాయంత్రానికి కూలి తీసుకొస్తే ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి వీడు ప్యాకెట్ ఆడతాడు. వీడు దరిద్రుడు ఆ డబ్బులు తీసుకుని ప్యాకెట్ ఆడడానికి పోతాడు. భార్య కష్టపడిన డబ్బులు తీసుకొని బతకతున్నందుకు సిగ్గులే, శరంలే, బతుకు. అది నీది బతికేనా? పెళ్ళాన్ని పోషించలేని బతుకు కూడా బతికేనా? మళ్ళీ పెళ్ళి కావాలంటే పెళ్ళి ఎందుకు? పెళ్ళే ఏం పెట్టి పోషిస్తారు నీ భార్యనంటే? పోషిస్తా అంటున్నాడు. ఒకవేళ పెళ్ళైన తర్వాత వాళ్ళ భార్య ఏమండే మరో పూలు తేండి అంటే మా అమ్మ అడిగి తెచ్చానండి అన్నాడంట. వాడు మా అమ్మని అడిగి తెచ్చాను మోర పువ్వులు అన్నాడంట. వాళ్ళ అమ్మని అడిగి తెచ్చిచ్చే ఇటాడికి పెళ్ళి ఎందుకు? 10 వంటల్లో శ్రేష్టమైన తీసుకొని ఆ ఊరికి వెళ్ళాడు. ఆ ఊరి పొలిమేరల్లో దగ్గరికి వెళ్ళగానే ఇతను ఒక ప్రార్థన చేసుకున్నాడు. నేను ఈ ఊరి దగ్గరికి వచ్చేసాను, ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటా. ప్రభా, నా తండ్రి, నా యజమానుడి దేవుడా, సైన్యములకు అధిపతి యెహోవా, నువ్వు నాతో కూడా వచ్చావు, మంచిదే. ఈరోజు ఇక్కడ నేను ఈ బావి దగ్గరికి చాలామంది కన్యకలు, ఆడపిల్లలు నీళ్లు తోడుకొని పోవడానికి వస్తున్నారు. చాలామంది వచ్చిపోతున్నారు. నేను నీళ్లు దాహమేమని అడుగుతాను. ఎవరైతే నాకు నీళ్లు తోడిపోస్తారో వాళ్ళే నా యజమానుడి కుమారుడికి భారీగాని తీసుకెళ్తాను అని ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు తన 10 ఒంటెలతో కూడా మోకరింపజేసి ప్రార్థన చేశాడని రాసి. 10 ఒంటెలతో కూడా మోకరింపజేసి, ఒక్కొక్కడు మోకాళ్ళు వంగమంటే ముళ్ళ మీద ఉన్నట్టుంటుంది. పాటలు పాడేటప్పుడు ఏమో ఇట్ట అంటాడు, అట్ట అంటాడు, ఇట్ట అంటాడు, ఇట్ట అంటాడు, ఈగలు దాల్తాడు, మొఖం మీద కొడతాడు, ఇట్ట కొడతాడు. ప్రార్థన అంటే చాలు ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఒకడిని అడిగిన ఏరా మోకరించరా అన్నా, నాకింతలా పొట్టన్నా, నేను మోకరించలేనన్ను అన్నాడు.
ఇంతలో పొట్టన్నా నేను మోకరించలేను అన్నాడు. వీడికి ఎట్ట చెప్పాలరా అని బైబిల్లో చూస్తే 10 ఒంటెలు మోకరించినాయంట. దానికంటే పెద్ద పొట్టరా నీకు, మర్యాద మోకరించాను. కొంచెం చిన్నగా కాళ్ళు ఇటు పెట్టాడు, తర్వాత ఇట్ట అన్నాడు, అట్ట అన్నాడు, ఆ తర్వాత నిదానంగా కొంచెం మోకరించాడు. వారం రోజుల తర్వాత చేతులు పైకెత్తి మోకాళ్ళ మీద అరగంట సేపు ఉండగలిగినాడు. హల్లెలూయా. ట్రై చేయండి, మీరు కూడా మోకరించగలరు. ట్రై చేయండి. సాధన చేయంరా, సాధ్యంగా అనేది లేదురా అన్నాడు ఒక ఆయన. అర్థమైందా? సాధన చేస్తే సాధ్యంగా ఏది లేదు. అలవాటైతే విషయాన్నైనా తాగేయచ్చు ఆ సాధన చేస్తే. అర్థమవుతుందా? సాధన చెయ్యాలా. ఒక్కొక్కడు సాధన చేయట్లా, కొత్తగా పెళ్ళైనప్పుడు ఏందిరా ఈ భార్యతో ఏగలేకపోతున్నాను అనుకున్నాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు కదా. గయ్యాలైన భార్య అయినా కానీ వాడు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు కదా. ఎందుకు ఉండగలుగుతున్నాడు? ఒక పుల్ల తీసుకుని 2 చెవులు పూడి చేసుకున్నాడు. ఒక పుల్ల తీసుకుని 2 చెవులు పొడి చేసుకున్నాడు. ఆ మనిషి మాట్లాడేది వీడికి వినబట్ల. ఏం మాట్లాడి నవ్వుతాడట. సాధన చేశాడు. పుల్ల తీసుకుని పొడుచుకోమని చెప్పట్లేదు, కానీ మీరు కూడా సాధన చేయమని చెప్తున్నా. అంతే. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ వెళ్ళాడు, అక్కడికి ప్రార్థన చేశాడు. అంతలోపల చాలామంది కన్యకలు వస్తున్నారు. ఆడపిల్లలు నీళ్లు తోడుకోబోడానికి వస్తున్నారు. అంతలో రిబ్కా వచ్చింది అక్కడికి. రిబ్కా వస్తే పరిగెత్తుకుని వెళ్ళని రాసి ఉంటుంది బైబిల్లో. ఒక సేవకుడు సంఘాన్ని సిద్ధపరిచే విషయంలో పరిగెత్తాలా. సంఘాన్ని సిద్ధపరిచేటప్పుడు నడిచి చేసే పని కాదు ఇది, పరిగెత్తి చేసే పని. పరిగెత్తాడంట, చదివించడం కావాలంటే దాంట్లో పరిగెత్తాడంట. పరిగెత్తుకొని వెళ్ళి కాస్త నీళ్లు నీ చేతిలో చదువుకో వంచిపోయి అని అడిగాడు. ఆ చదువు పరిగెత్తాడు ఉంటుందండి లేదా? ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి. సంఘాన్ని సిద్ధపరిచే సేవకుడు పరిగెత్తాలా. మొత్తానికి మనం ఏం చేయాలా? ఇప్పుడు సేవకుడు ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? ఎలియాజు ఏం చేయాలా? పరిశుద్ధాత్ముడు ఏం చేయాలా? ఒక ఆత్మను రక్షించడానికి ఏం చేయాలా? పరిగెత్తాలా. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి ఇచ్చిన పనిని చేయాలి. సంఘాన్ని సిద్ధపరచాలి. ప్రభు ఎదుట నిలబెట్టాలి. నీకు అప్పగించిన సంఘాన్ని నువ్వు సిద్ధపరచాలి. ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు కాదు, జనం కాదు లెక్క. వచ్చిన వాళ్ళు సిద్ధపరుస్తున్నావా లేదా? వచ్చిన ప్రతి ఒక్కరిని సిద్ధపరచాలి. యేసయ్య ఎదుట నిలబెట్టాలి. రిబ్కాను తీసుకెళ్ళి ఎలియాజరు ముందు నిలబెట్టి, రిబ్కాను తీసుకెళ్ళి ఇస్సాకు ఎదుట నిలబెట్టాడు. వంటల్లో తీసుకెళ్ళి, అదిగో సాయంత్రం ఇంకా పొద్దుపోల వెళ్తుండగానే, చీకటి రాకముందే, శ్రమల కాలం రాకముందే, శ్రమలలో నువ్వు ఉండకుండా తప్పించబడాలంటే పరిశుద్ధాత్మునికి సిద్ధపడాలి నువ్వు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట ఏదెనులో మొట్టమొదటి వివాహాన్ని దేవుడు జరిపించాడు. ఆది కాండంలో మొట్టమొదటి వివాహం ఆయన జరిపించాడు. మొట్టమొదటి వివాహాన్ని జరిపించాడు. ప్రకటన గ్రంథం చివరిలో పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తీసుకెళ్ళి ఆయన ఎదుట నిలబెడతాడు. చదవండి ప్రకటన గ్రంథం. పెళ్లి కుమార్తెయు సంఘము, పెళ్లి కుమార్తెయు ఆత్మయు, పెళ్లి కుమార్తెయు రమ్ము నాయనా యేసయ్య త్వరగా రా అని పిలుస్తున్నారు. చప్పలు కొట్టు గట్టిగా. ఇప్పుడు చెప్పండి, మీరంతా సంఘముగా ఉన్న కూడుకొనిన సిద్ధపడిన మీరు, యేసయ్యా చెప్పండి, త్వరగా రా, నన్ను తీసుకెళ్ళిపో, త్వరగా రా,
త్వరగారా, త్వరగారా ప్రభా, నన్ను తీసుకెళ్ళు. సిద్ధంగా ఉన్నావా? చెప్పట్లా సిద్ధంగా ఉన్నావా? ఈరోజు వస్తే ఈ పరిస్థితి ఏంటి? నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీలాగా మారిపోవాలని ప్రభా. హల్లెలూయా. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, రిబ్కా ఇంటికి. వాళ్ళ అన్నోళ్ళందరూ వచ్చారు. వాళ్ళ అన్నోళ్ళు ఇంట్లోకి అతను ఆహ్వానించారు. యెహోవా చేత ఆశ్రయించబడిన వాడ బయట నిలవనేలా లోపలికి రాని అతన్ని ఆహ్వానించారు. లోపలికి వచ్చిన తర్వాత అతను చెప్పాడు, నా యజమానుడిని దేవుడు ఆస్వాదించాడు. నా యజమానుడు కుమారుడు ఇస్సాకుకి అమ్మాయిని చూడడానికి వచ్చాను. ఇదిగో ఈరోజు మా యజమానుని ఆశీర్వదించిన కొలది నీకు ఇస్తానని అతని దగ్గర తెచ్చిన శ్రేష్టమైనని వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళ అన్నోళ్ళు అమ్మాయిని అడిగారు, ఈ మనుషుడితో కూడా నువ్వు వెళ్తావా అని. ఈ మనుషుడితో కూడా నువ్వు వెళ్తావా అని. ఇంకా అతను ఆమె చేసుకోబోయే వ్యక్తిని కూడా చూడలేదు. ఇతను యజమానుడి కుమారుడికి సంబంధం చూడడానికి ఎలియాజరు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడికి లోబడాలి, మెల్కీసెదెకుకి లోబడాలి. ఆమె అన్నది నేను వెళ్తాను అన్నది. ఆమె చెప్పండి, సిద్ధంగా ఉంది. వెళ్తాను. వెళ్తావా? వెళ్తాను. కొంతమంది ఉంటారు, వాళ్ళ అమ్మ అంటది, అయ్యా 10 రోజులు చదవండి. అయ్యా 10 దినాలు మా అమ్మాయిని మా దగ్గర పెట్టుకుంటామయ్యా. చెప్పండి, 10 రోజులు చెప్పండి వాళ్ళు తెచ్చే 10 రోజులు మా అమ్మాయిని ఇక్కడ పెట్టుకుంటాం. పుట్టినప్పుడు మీ ఇంట్లోనే కదా ఉండేది. పుట్టినప్పుడు ఇంట్లోనే కదా ఉండేది. ఇప్పుడు పెళ్లి చూపులు వస్తే కూడా, పెళ్లి కుదిరితే కూడా మీ అమ్మాయిని పంపివా? అబ్బాయితో కూడా పంపించాడు, వెళ్ళాలి కదా. వెళ్ళకపోతే ఎట్లా? ఎంతకాలం ఉన్నా నీ ఇంట్లోనే ఈ వెళ్ళేది పంపించాలి కదా. ఇంకో 10 రోజులు పెట్టుకుంటానయ్యా నా కూతుర్ని అని అన్నది. అదే గుర్తుపెట్టుకుంది ఈ పిల్ల. ఇప్పుడు భార్యాభర్తలు గొడవ పడేదానికి, కొట్టుకుని సచ్చేదానికి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ ఇంకా 10 రోజులు ఉండిపోయి అంటది. ఇక ఈ 10 రోజులు ఉండాలనుకుంటుంది. ఇక వాడిని వదిలిపెట్టేస్తుంది, వాళ్ళ అమ్మారింటికి వచ్చేస్తుంది. భర్త ఉండకాడ భార్య ఉండదు. కానీ మా అమ్మారింటి కాడ 10 రోజులు ఆ తల్లి చూడు ఎట్టాడుతో 10 రోజులు పెట్టుకుంటానయ్యా. 10 రోజులు పెట్టుకొని పంపిస్తారు. 10 రోజులు ఏం చేస్తుంది? 10 రోజులు ఏం చేస్తుంది? శ్రేష్టమైనది తీసుకొచ్చి ఇచ్చాడు, శ్రేష్టమైనది తెచ్చిచ్చాడు. తన యజమాని ఆశీర్వదించిన కొలది తీసుకొచ్చి ఇచ్చాడు. వెళ్ళు అంటే అమ్మాయి నేను వెళ్తానంటే నువ్వు 10 రోజులు ఉండు అంటది. ఇప్పుడు చూడ చాలా కుటుంబాల్లో సమస్య ఏంటంటే, మా అమ్మాయి ఇంటికి పోసి వస్తా అంటది, వెళ్తుంది, ఇంక రాదు. ఇంక వాళ్ళ అమ్మాయిల ఇంటికి వెళ్తాను, ఇంక రాదు. ఇక్కడ మీ అమ్మాయిల ఇంట్లోనే ఉండి భర్త ఇంటికి పోన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూసావా ఎంతమంది ఉన్నారు ఆత్మకుల్లో? చూసారా? భర్తను వదిలిపెట్టేసి వాళ్ళ అమ్మాయిల ఇంట్లో వాళ్ళు హల్లెలూయా అన్నారా అనలేదా? విన్నారా లేదా? మొగుళ్ళు వదిలిపెట్టేసి వాళ్ళ ఇంటికాడ ఏం పని? భర్తలను వదిలిపెట్టేసి వాళ్ళ అమ్మాయిల ఇంటికాడ ఏం పని? వాళ్ళ అమ్మాయిల ఇంటికాడ ఉంటాం, వాళ్ళ అమ్మాయిల ఇంటికాడ ఉండే పని ఏం పని? వాళ్ళ అమ్మాయిల ఇంటికాడ ఏం పని అని? భర్తన్న దగ్గర ఉండాలి, వాళ్ళ అమ్మాయిల ఇంటికాడ ఏం పని? పోయింది ఒక రోజు పోయి రాబడలే, రాదు. వస్తే నువ్వు కూడా ఇక్కడికి రా, నేను రానంటుంది ఒక మనిషి. ఈ మధ్య వాడు పోయి, ఓ అత్త 3 సంవత్సరాలు అయింది నీ కూతురు ఇంటికి వచ్చి, ఇప్పుడు దాకా పంపించు అత్త, నాకు నీ కూతురు పంపి అత్త. కావాలంటే నేను వస్తాను అల్లు, నా కూతురు రాదు. చేసుకుంది వాళ్ళ అత్తనే, కూతుర్నే. వాళ్ళ అత్త బంపర్ ఆపరిస్తుంది. కావాలంటే నేను వస్తాను నీ కాడికి, నా కూతురుని పంపించు. ఎంత కెళ్ళాడిదో చూడు వాళ్ళ అత్త. కూతుర్ని పంపించంటే పంపిట్లే.
కొంతమంది తల్లిదండ్రులు ఇట్టే ఉన్నారు, అమ్మాయి ఉద్యోగస్తురాలని చెప్పి పెళ్ళిళ్ళు కూడా చెడగొడుతున్నారు తల్లిదండ్రులే. ఆ పిల్లకి పెళ్లి చేసేస్తే వీళ్ళు డబ్బు రాదు కదా. ఇటాడ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు 4 రూపాయలు సంపాదిస్తుందని చెప్పి పంపించరు. 4 రూపాయలు సంపాదిస్తున్న పిల్లకి పెళ్లి చేయబడలే. వద్దులే నాయన, ఇంకో 10 సంవత్సరాలు మేము తిని తలకు పోసుకొని మెడకాయ తలకాయ పొట్ట అన్నీ ఒకే లావు అయిపోయి అప్పుడు చేస్తాం పెళ్ళి. కూతురికి ఉద్యోగం వస్తే పెళ్లి చేయవా? ఆ డబ్బు తింటావా? ఇదేంటిది? పంపించవా? హలో, పెళ్ళి పంపిస్తాం. పెళ్ళి కాకముందు నీ కూతురు, నీ కూతురు. పెళ్ళైన తర్వాత వాడు పెళ్ళాం, వాడి భార్య. పెళ్ళి కాకముందు నీ కూతురు, పెళ్ళైన తర్వాత మూడు వాడి భార్య. వాళ్ళ భార్య దగ్గర పంపించాలి. కానీ మీ ఇంటికాడ పెట్టుకుంటేట, మీ ఇంటికాడ పెట్టుకున్నావు, నీ ఇంటికాడ పెట్టుకున్నావు. నీ తమ్ముడు స్కూటర్ ఎక్కిసి తిప్పుతుంటివి. అప్పుడు వాడు తమ్ముడు ఏమవుతాడు ఈ పిల్లకి? వాళ్ళ అమ్మోళ్ళ తమ్ముడు ఏమవుతాడా ఈ పిల్లకి? అది కూడా తెలియదు మీకే సత్యమా వాళ్ళారా? అది కూడా తెలియదు. వాళ్ళ వెనక తిరుగుతుంది ఈ పిల్ల. వీడేమో వస్తున్నాడు. వాళ్ళ అమ్మ తమ్ముడి దగ్గర తిరుగుతుంది స్కూటర్ ఎక్కి. ఇంకా నా దగ్గరికి ఎందుకు వస్తుంది ఇది? ఎట్టుండాయి బతుకులు. వెళ్తావా ఈ మనిషితో? వెళ్ళిపోతా. సంఘం అంటే ఎవరో రెడీగా ఉన్నది సంఘం అంటారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభు వస్తే రెడీగా ఉన్నావా? ఇదిగో ఈ మనిషితో వెళ్తావా? పరిశుద్ధాత్ముడు, ఇదిగో పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట వింటా. పరిశుద్ధాత్మ నడిపింపులో నడుస్తా. నిన్ను ప్రభు ఎదుట నిలబెట్టే సేవకుడు మాట వింటా. మెల్కీసెదెకు క్రమంలో సేవ చేస్తున్న సేవకుడు నిన్ను యేసయ్య ఎదుట నిలబెట్టే పని మా పని. ఏరే పని లేదు మాకెందుకు ఏరే పని. ఎలియాజరుకి వంశం లేదు, వాళ్ళ నాయన పేరు లేదు, వాళ్ళ అమ్మ పేరు లేదు. అంటే చూపించు నాకు బైబిల్లో. అర్థమైందా? మెల్కీసెదెకు క్రమంలో సేవ చేసేవాడికి అమ్మ లేదు, నాయన లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, ఎవరు లేరు. హల్లెలూయా. ఒకటే పాట, అమ్మ లేదు నాయన లేదు, అమ్మ లేదు నాయన లేదు, అక్క చేత తెల్ల చెప్పండి. అరే చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఇంక వాళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళకి చేయాల్సిందే సేవ. సంఘానికి ఏం చేస్తాం సేవ? ఈ మధ్య నన్ను ఒకడు కోటానికి పిలిచాడు. పోతే ఆ పాస్టర్ గారికి 5 ఏళ్ల ఉంగరాలు ఉన్నాయి. అందరికీ వందనాలు అంటున్నాడట. వాళ్ళందరూ ఆ ఉంగరాలు చూస్తున్నారు కానీ ఆయన చూడలే. ఆ పాస్టర్ అమ్మ వచ్చి కూర్చుంది, మెడ నిండా బంగారు. ఒకవేళ ఆ గుండు పోస్తూ ఏమన్నా కలిసారేమో వాళ్ళు. డబ్బులు ఊరికే రావు అన్నాడే. వాళ్ళతో ఏమైనా కలుసుకున్నారేమో. మెడ నిండా బంగారే. ఆ పక్కన ఒక విశ్వాస అంటాడు, ఒక విశ్వాసే, మా డబ్బంతా ఈ మెడలోనే ఉండదయ్యా, మేము ఇచ్చిన కానుకంతా ఈ మెడలో దిగేసుకుని చూడు. ఒక ఆడమైతే ఇట్ట చిటికలు మెటికలు ఇరిచి, చిటికలు ఇరిచి జడలు ఇట్ట వెనక్కేసి ఈ మెడలోనే ఉన్నాయి మా కానుక డబ్బులు అంట. మాకెవరికి పెట్టాలి? మేమెవరికి పెట్టాలి? ఎవరికి పెడతాం మేము? సంఘాన్ని సిద్ధపరిచే పని తప్ప మాకు ఇంకోటి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏరే పని లేదు మా ఓసన్న మినిస్టర్ సేవకులకి. ఏరే పని లేదు, సంఘాన్ని సిద్ధపరిచే పనే. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక పెళ్లి చేసుకొని సేవ చేస్తున్నా వచ్చినా వాళ్ళు పలకరిస్తే ముందు సంఘానికి ముందు, తర్వాత వాళ్ళు సంఘం కొరకు కష్టపడుతున్నారు, సంఘాన్ని సిద్ధపరచడానికి శ్రమ పడుతున్నారు. బ్యాచిలర్స్ అయినా ఫ్యామిలీ వాళ్ళు అయినా. ప్రేమ దేవుని బిడ్డలారా, సమస్తాన్ని విడిచిపెట్టి మెల్కీసెదెకు క్రమంలో తల్లిని, తండ్రిని, అక్కజెల్లులను, సమస్తాన్ని, ప్రాణమును సహా ద్వేషించి సేవకులై ఉండాలా. సంఘాన్ని సిద్ధపరచాలంటే ఎవడైనా నా శిష్యుడిగా ఉండగోరని ఎడాలా వాడు అన్నింటిని విడిచిపెట్టి రావాలన్నాడు. అతనే ఎలియాజర్ తనకు ఏ ఆస్తి లేనివాడు. ఈ రిబ్కా ఇతను వెళ్తావా? నేను వెళ్తాను. వెళ్తావా? వెళ్తాను. చెప్పండి, మీరు రెడీగా ఉన్నారా? మీ నోళ్ళు ఏమైనాయి? మీరు రెడీగా ఉన్నారా? మీరు ఏం ఆలోచించుకుంటున్నారు తెలుసా? మా అమ్మ వాళ్ళ ఇంటికాడ 10 రోజులు కాదు 10 సంవత్సరాలు ఉన్నా నేను అనే మనుషులు లేకపోలేడా? పక్కన వాళ్ళు అడగండి, 2 సంవత్సరాలు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో అడగండి. పెళ్లి చేసుకొని 6 రోజుల తర్వాత వచ్చేసిన ఇంక బాలా వాడు పాపం ఇంటి చుట్టూ తిరగతానే ఉంటాడు. ఒక భార్య అట్టే వెళ్ళిపోతే నందికొట్కూరులో నన్ను తీసుకొచ్చినాడు. వాళ్ళిద్దరిని కలపతామని వచ్చిన. ఏమమ్మా నీ కూతుర్ని పంపించు అన్న వాళ్ళ అమ్మ నాయన్ని. మా అమ్మాయికి ఏమైనా అయితే నువ్వు సంతకం పెట్టాను, నన్ను పెట్టాలి సంతకం. వాళ్ళ అమ్మాయికి ఏమైనా అయితే నేను సంతకం పెట్టాలంట. సంతకం పెట్టో పంపిస్తా, అది పంపినో. ఏమన్నా అయితే రాయి కాగితం మీద. నువ్వు పంపించమంటే పంపిస్తున్నా. నా కూతురికి ఏమైనా అయితే, మల్లుడు ఏమైనా చేస్తే నువ్వే కారణం, నీతి లోపలేస్తా. సంసారం చేసి దోళ్ళు, పిల్లలు కనే దోళ్ళు, అంతా చేసి దోళ్ళు లోపలేసేది నన్ను. ఇదంతా అన్యాయం. ఇది చీటి రాసి సంతకం పెట్టాల్సింది నేనా? ఇదేమన్యాయం? ఇదే సంసారం రా నాయన, ఇదేం సంసారం రాబాయ్. హల్లెలూయా. అరే హల్లెలూయా అనమంటే ఇంకేందో అంటున్నారు. ఏందమ్మా మీరు? హల్లెలూయా అంటే అయిపోయిందని కాదు, నేనేంది హల్లెలూయా అనమని అయిపోయింది అంటున్నారు. ఎవరు హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వెళ్తానయ్యా, నేను వెళ్తాను, సిద్ధంగా ఉన్నాను. ఆయనతో వెళ్తాను. ఎలియాజరుతో నేను వెళ్తాను. ఆ పరిశుద్ధాత్మను మాట నేను లోపడతాను. ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో నేను నడుస్తాను. శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నడుస్తాను. నేను పరిశుద్ధాత్మకు లోబడి నడుస్తాను నేను అని రిబ్కా పరిశుద్ధాత్మని నడిపింపుకి లోబడింది. ఆమెకున్న కొన్ని లక్షణాలు, ఒక 3-4 లక్షణాలు టకటకటక చెప్పి ముగిస్తా. అదే 24 వచనం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. ఆ చిన్నది, పెద్ద చెప్పండి అమ్మా. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఎదుట నిలబెట్టే మీరు చక్కటి అనుభవాలు, క్రమం తప్పిన పనులు కాకుండా చక్కదనం, సౌందర్యత ఉందాడా? సౌందర్యవతి అని ఉంటుందా? ఆమె మిక్కిలి చక్కనిది, మిక్కిలి చక్కనిది. ఆమె మిక్కిలి చక్కనిది అంటే చక్కదనం ఎలా వస్తుందంటే గుణమును బట్టి, లక్షణాలను బట్టి చక్కదనం కనబడుతుంది. సోకు చేసుకోవటం వల్ల చక్కదనం కనబడదు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. నడిచే ప్రవర్తనను బట్టి చక్కదనం కనబడుతుంది.
ఆమెకున్న చక్కదనం ఏంటో తెలుసా? నీళ్లు తోడిపోయమ్మా కొంచెం అని అడిగితే, నీకే కాదు నీ ఒంటెలకు కూడా నీళ్లు తోడిపోస్తానని చెప్పి చవడగొట్టండి గట్టిగా. ఒక్కొక్క ఒంటి పేపాలు నీళ్ళు తాగుతుంది. ఎంత చక్కటి గుణం, ఎంత చక్కటి లక్షణం! ఎందుకు నీ జీవితంలో ఆ చక్కటి అనుభవం లేదు నీకు? ఒక ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నీ ప్రవర్తనను బట్టి నీ చక్కదనం, ఆకారాన్ని బట్టి కాదు, ముక్కు ముఖం అందాన్ని బట్టి కాదు చక్కదనం కనబడేది. నీ ప్రవర్తనను బట్టి చక్కదనం బయటకు వస్తుంది. నీ నడవడికని బట్టి నువ్వు ఎంత చక్కనిదానం అని తెలుస్తుంది. సంగముగా నువ్వు సిద్ధపరచబడుతున్న నీవు, నీ చక్కటి అనుభవం నీలో కనబడాలి. ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఎంత మంచి రూపం కలిగినది, ఎంత చక్కటి రూపం కలిగినది, చూడాలనిపిస్తుంది. ఆ చిన్నది చూడాలనిపిస్తుంది. నేను మార్కాపురంలో 7 నెలలు సేవ చేశాను. మార్కాపురంలో 7 నెలలే సేవ చేశాను. హుబ్లీలో 11 నెలలు సేవ చేసిన. నా సేవ కెరీర్లో తక్కువ టైం సేవ చేసింది మార్కాపురంలో 7 నెలలే చేశాను. 7 నెలలు చేసి మార్కాపురంలో ఆ పక్కన స్థలాలన్నీ కొనేసి వచ్చేసాను. ఇప్పుడు ఆ చర్చి కట్టినారే, 5.5 సెంటు మాత్రమే వాళ్ళు మనకి ఇచ్చింది. మిగతా చుట్టూ ఉన్న స్థలాలన్నీ కొనేసి వచ్చేసాను. 7 నెలలే. 7 నెలల్లో పక్కన స్థలాలన్నీ కొనేసి వచ్చేసిన. అప్పుడు ఎందుకయ్యా కొంటున్నావా, జనం ఎక్కడున్నారా అయ్యా, ఇక్కడ జనం ఎక్కడున్నారా అన్నారు. ఇప్పుడు పట్టలేక సస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఆ స్థలం మొత్తం చర్చి కట్టారు, సరిపోట్లే. అప్పుడు ఎందుకు అంటున్నావయ్యా అన్నారు. ఒక్క మనిషికి 10 ఒంటెల్లో ఉన్న శ్రేష్టమైన వస్తువులు ఏం పైన వేసుకుంటే కింద పడి చచ్చిపోతా? 10 ఒంటెల మీద తెచ్చిన ఆభరణాలన్నీ మీ మీద వేస్తే ఏమవుతారా? సావరా, కింద పడా, మోస్తారా, మొయ్యగలరా? 7 నెలలు సేవ చేసి అక్కడి నుంచి తరులుపాడికి రిక్షా దొక్కుని పోయేవాడిని. సౌండ్ సిస్టమ్ రిక్షా మీద పెట్టుకొని రిక్షా దొక్కుని వెళ్ళి తరులుపాడులో వాక్యం చెప్పేవాడిని. రిక్షా భలే దొక్కుతా నేను. ఇప్పుడు దొక్కుతావా అంటే అనుమానమే. తొక్కలేవు. ఒక కూటానికి నేను వెళితే సేవకు రాకముందు రిక్షా దొక్కుని సౌండ్ సిస్టమ్ మొత్తం వెతుకుని పోయాడు, కూటం పెట్టి అంతా చేసి. తీరా వస్తుంటే ఒక ఆమె భోజనాలు పెట్టింది. మేమంతా కూటం అయిన తర్వాత, ఆ రిక్షా వాడు ఎట్టపోయాడని అడిగింది. నన్నే, ఆ రిక్షా వాడు అన్నం తినలేదే అంటుంది. నేనే వాక్యం చెప్పింది కూడా అక్కడ. ఆ తర్వాత బట్టలు మార్చుకొని ఆ రిక్షా వాడు నేనేనా మా రిక్షా వాడిని అన్న. రిక్షా దొక్కుని వెళ్ళిన. అక్కడి నుంచి అక్కడికి రిక్షా దొక్కుని వెళ్ళి ఆడ వాక్యం చెప్పేవాడిని. అక్కడ ఒక చిన్న పాప, అంత పాప, ఆ అమ్మాయికి ఒక మెలకన్న ఉంటుంది, ఎట్లుంటుంది, ఒక్కరిని ఎట్లుంటుంది, భలే ముద్దుగా ఉంటుంది అంతే. ఆ పిల్ల ఇంటికాడి నుంచి ఒక టవల్ తెచ్చుకుంటుంది. ఎందుకు అని అడిగితే, మనం ప్రార్థన చేసి పాటలు పాడేటప్పుడు ముసుగేసుకుంటుంది. ఆ ముసుగేసుకుని ఆ పిల్లడు చూస్తుంటే ఈ కన్నిటి పెట్టి ఆ పిల్ల చూడముచ్చటగా ఉంటుంది. కొంతమంది ఉన్నారు మొత్తం తీసేసి ముసుగులే గీసుగులే. ఇప్పుడు చలికాలం అని వేసుకున్నారులే, మీ మీద కూడా డౌటే నాకు. చలికి తట్టుకోలేక ముసుగేసుకున్నారు, కానీ లేకపోతే అబ్బా. మీరు ఎందుకు ముసుగేసుకున్నారో చెప్తాయనండి. పాటలు పాడేటప్పుడు ఏడునింది ముసుగు, వాక్యం చెప్పేటప్పుడు ఏడుకు వచ్చింది. ఇంకా చిన్నగేట ముందుకులాగా నిద్రపోవడానికి ప్లాన్ వేసినారు మీరు ముసుగులు వేసుకుంది అందుకు సిద్ధపాటు కోసం కాదు. దేనికి సిద్ధం? నిద్రపోవడానికి సిద్ధం అన్నమాట. అది ఆ చిన్న పాప ఎంత అందంగా ఉందంటే చూడడానికి.
అసలు ఆ చిన్న పాప ఎంత ముద్దుగా ఉందంటే, అంత అందంగా కనబడడానికి కారణం ఆ చిన్న పిల్ల ఒక చిన్న కర్చీఫ్ తెచ్చుకొని ఇంటికాడిని తెచ్చుకొని మరి ముసుగేసుకుని. ఎంత అందంగా ఉంది ఆ బిడ్డ. ఆ చిన్న పిల్లలకు మనం చిన్నప్పటి నుంచే నేర్పించండి. చిన్నప్పటి నుంచే నేర్పించండి. అది ఎంత అందంగా ఉందంటే ముసుగేసుకుంటూ చూస్తే ఎంత ముద్దుగా ఉందో, ఎంత ముచ్చటగా ఉందో చూడాలనిపించింది. మళ్ళీ మెలకన ఉంటుంది, ఇట్లా మెలకన ఉంటుంది. నేను మెలకన అనుకో, లేదు తాత నాకు మెలకన లేదు అంటది. లేదు తాత నాకు మెలకన లేదే అంటుంది. ఆ పిల్ల చూసి మళ్ళీ ఇట్లా ఉంటుంది. ఇట్లా ఎంత ముచ్చటగా ఉంటుంది అంటే, ఎంత ముద్దుగా ఉంటుందంటే ఆ ముసుగేసుకొని ఇట్లా ఎంత భక్తిగా ఉంటుంది. అందం అంటే అది, కానీ అదే అందం. అర్థమైంది? అదే అందం అంటే చక్కటిదంట లక్షణాలు, చక్కటి లక్షణాలు. ఆ తర్వాత ఆమె కన్యక. ఆమె ఎవరు అందరూ చెప్పండి అమ్మా, మీరు కూడా చెప్పండి. ఆమె ఎవరు? ఆమె ఎవరు? కన్యక. ఆమె కన్యక. ఆమె కన్యక, కన్యత్వాన్ని కాపాడుకున్న ఒక అమ్మాయి. ఎలియాజరు ఎవరిని కనిపెట్టాడంటే ఒక కన్యకను కనిపెట్టాడు. ఒక కన్యకను గుర్తుపట్టాడు. ఒక కన్యకను ఎలియాజరు ఇస్సాకు కోసం సిద్ధపరిచాడు. కన్యక. ఈరోజు సమాజంలో గమనించి చూస్తే 8th క్లాస్ పిల్లలకు కూడా లవర్లు ఉన్నారు, బాయ్ ఫ్రెండ్లు ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. 8th క్లాస్ పిల్లల్ని కూడా నమ్మేదానికి లే. మనం అనుకుంటాం మన పిల్ల చాలా భక్తి కలిగిన వాళ్ళు. 8th క్లాస్ పరీక్షలు రాసి ఒక పిల్ల వెళ్ళిపోయింది అడ్రస్ లేకుండా. ఎట పోయిందో పోయింది. పోయే పిల్ల పోకూడదా, మన చర్చి కాడికి వచ్చిపోయింది. ప్రార్థన జరుగుతుంటే బుధవారం ప్రార్థనకు వచ్చింది, వచ్చి వెళ్ళిపోయింది. ఏడకపోయిందిరా అంటే ఏం చెప్పనా. 8th క్లాస్ పిల్ల వెళ్ళి వారం రోజుల తర్వాత ఏం ఎరగనట్టు ఇంటికి వచ్చింది. ఎక్కడికి పోయిందని మీరు అడగబాకండి, నేను చెప్పను. 8th క్లాస్ పిల్ల. 8th క్లాస్ పిల్ల వయసు ఉరవడిలో, వయసు ప్రవాహంలో, వయసు ఉరవడిలో ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయిందంటే సరే ఒప్పుకోవచ్చు, పోనీలే అనుకోవచ్చు. పెళ్ళై పిల్లలు కానీ సంసారం బాగుంటున్నాయి. ఈ పెళ్ళైన వాళ్ళకి ఏమైంది? పెళ్ళై పిల్లలు ఎదుకొచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే వయసులో ఇప్పుడు భర్త నదులు ఇంకొకటి తెలిపోతే, ఇప్పుడు భార్య నదులేసి ఇంకొకటితో తిరిగితే, ఇవన్నీ చెప్తామనుంటే ఈరోజు ప్రార్థన కూర్చుని అవ్వడమే కాదు. అంతే కదా, మీ ఆలోచన అదే కదా. ఇవన్నీ చెప్తామనుంటే ప్రార్థనకే వచ్చిన వాళ్ళం కాదు. ఎందుకు వచ్చిన బాధ ఇవన్నీ చెప్తున్నాడు ఈయన. వాక్యం చెప్పుకోకుండా ఈ మాటలు చెప్తున్నాడు ఏంది అను. అయినా ఇవన్నీ చెప్పకపోతే నేను ఎందుకో, ఇవన్నీ చెప్పడానికే వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు తల్లి చెప్పండి, గట్టిగా విషయాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు, మా ఆయనతో ఒక ఫ్రెండ్ వచ్చేవాడు. మా భర్తీ గారు అంటున్నాను నేను. ఇప్పుడు ఆ మరిది గారికి నాకు కనెక్షన్ కుదిరింది. మా ఆయనకి తెలిస్తే నన్ను కొడతాడేమో, తలకాయ పగల కొడతాడేమో, చంపుతాడేమో. నువ్వు గట్టిగా ప్రార్థన చేయి, మా ఆయనకి తెలియకుండా. ఇంక దేనికోసం ప్రార్థన చేయాలంట చూడు. నేను ఈ పనికి మళ్ళీ పనికంట నేను గట్టిగా ప్రార్థన చేయాలంట. వాళ్ళ ఆయనకి తెలియకూడదంట. ఇది పనికి మాలి పని చేస్తున్నాను నేను చేయనని చెప్పి ప్రార్థన చేయకుంటా, తెలియకుండా మేనేజ్ చేయడానికి కోసం ప్రార్థన చేయాలంట. బా ఏమి టాలెంట్ రా బా. ఆమె ఎవరో
యేసయ్య ఎదుట నిలబడిన ఆ కన్యక ఎవరు? పురుషుడిని ఏముంది అక్కడ? ఆమె కన్యక. దాని తర్వాత మూడో పాయింట్, ఏ పురుషుణ్ణి ఆమె కూడలేదు, ఏ పురుషుడిని కూడలేదు. ఈరోజు సమాజం ఎట్ట తయారైందంటే ఏమాత్రం ఈ వాక్యానికి ఆధారంగా ఎవరు కూడా దొరకటంలే, కనబడటం లేదు. చక్కని అనుభవాలు లేవు, కన్యత్వం లేదు, పురుషుణ్ణి ఎరగనిది కాదు, పురుషుల్ని ఎరిగిందిగా ఉన్నారు. రివర్స్ చెప్పండి, ఆ మగవాళ్ళకి చెప్పండి, ఇది అందం లేదు, పురుషత్వం లేదు, అంటే పవిత్రత లేదు. ఎవరితో పడితే అది తిరగటమే, ఎవరితో పడితే వాళ్ళు తిరగటమే. ఒక ఆమె వచ్చింది, అయ్యా నా భర్త 3వ ఈదులోనే పెట్టాడు అయ్యా ఇల్లు. ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి గట్టిగా ప్రార్థన చేయ్యా, మా ఆయన కాళ్ళు చేతులు పడిపోవాలి. ఏం పడిపోవాలా? మా ఆయనకి ఏం పడిపోవాలా? ఇది చెప్పండి. కరెక్ట్గా చెప్పింది ఆ మనిషి. కాళ్ళు చేతులు పడిపోతే అసలు భార్య ఎవరో తెలుస్తుంది. అప్పుడు కాళ్ళు చేయి పడిపోయింది, ఆ మనిషి ఎందుకు వండిస్తుంది? ఆ తర్వాత పెళ్ళాం దగ్గరికి వస్తాడు, ఆవిడ పెళ్ళాం ముద్దుడుస్తా ఇంకన్నీ గడగాలి కదా, అన్నీ గడగతా ఉంటే అప్పుడు అంటాడు కాళ్ళు చేయి పడిపోయి, నువ్వు నా దేవతవి, నువ్వే నా అమ్మవి, నువ్వే నా దేవతవి, అన్నీ నువ్వే, అన్నీ పడిపోతే ఇంకా దేవత కావద్దు ఇంకేమవుతుంది? అన్నీ ఉన్నప్పుడు ఆ ఈదుల్లో ఈ ఈదుల్లో ఏడబడితే ఆడ ఈదుకొక్క గాదులే, సారీ ఈదుకొక్క గాదులే, పెంపుడు కుక్కలే, ఈదుకొక్క గాది పెంపుడు కుక్క, గొలుసు ఎప్పుడు వదిలితే అప్పుడు తిరిగేసి వస్తుంది. ఈదుకొక్క ఆయన మేలు. హల్లెలూయా! అరే గట్టి చెప్పండి. ఆమె మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, పురుషుడిని నెరగనిది, బావిలో నీళ్లు తోడిపోయి కష్టపడే ఆ గుణం ఉంది, శ్రమపడే గుణం ఉంది, ఎలియాజరు మాట వింటుంది. ఈరోజు దైవ సేవకుడు మాట విన్న ప్రతి విశ్వాసి ప్రభు రాకడలో ఎత్తబడునుగాక. హల్లెలూయా! యేసన్న గారు మాకు పదే చెప్పేవాళ్ళు, ఒక బోర ఊది జనాన్ని పోగేయాలరా, ఒక బోర ఊది సువార్త చెప్పి జనాన్ని పోగేయాలి. నేను పోగేశాను, జనాన్ని పోగేశాను. ఇక మీ పని ఏంటంటే ఇంకొక బోర వదలాలి. అదేంటో తెలుసా? సంఘాన్ని సిద్ధపరచాలి, ప్రభు ఎదుట నిలబెట్టాలి. హల్లెలూయా! ఈ ఆత్మకూరు మందిరము నుండి ఒక గుంపు జనాంగం ప్రభు ఎదుట నిలబడడానికి సిద్ధపడునుగాక. అది నీవే ఎందుగాక. అందుకని అంటాడు పరమగీతముల్లో, ప్రాణేశ్వరి నా నిష్కళంకురాలా. ఎంతమంది రాణిలున్నారు, ఎంతమంది ఉపమతులున్నారు, ఎంతమంది కన్యకలు, లెక్కకు మించిన కన్యకలు ఉన్నారు. కానీ నీవు నిష్కళంకురాలివి, నువ్వు నిష్కళంకురాలివి, పవిత్రురాలివి, పరిశుద్ధురాలివి. నేను కోరుకున్నది నువ్వు ఒక్కదానివే, నీ ఒక్కదానివే అంట. అది చదవండి 6:8, అది చదవండి, అది పరమగీతంలో 6:8, 6 పరమగీతంలో నా పావురం. అబ్బా, సంఘాన్ని ఆయన అంటున్నాడు, నా పావురమా. ఇదిగో తలెత్తిన సహజండి, నిన్నే అంటున్నాడు యేసయ్య, నా పావురమా, నా పావురమా, నా పావురమా, నిష్కళంకురాల. ఒక్కటే ఎంతమంది ఉండే లాభం? నా పావురం ఒక్కటే, అది నా సంఘము.
అది పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచేది, నా ఎదుట నిలబెట్టేది పవిత్రురాలైన పవిత్రమైన సంఘము. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టు, శక్తితో కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నిష్కళంకురాలు, పవిత్రమైనది నా పావురమా. మచ్చ ముడత డాగు లేని దానా, మచ్చ ముడత డాగు లేకుండా పవిత్రంగా ప్రభు ఎదుట నిలబడే రోజు సమీపిస్తూ ఉంది. సాయంత్రం ఇంకా ఉంది. పొద్దుబాల సాయంత్రం వేళ ఆయన ఎదుటకు వచ్చి నిలబడింది రిబ్కా. నా యజమానుడా అని అడిగింది. అవును. వెంటనే దిగి ముసుగేసుకొని ఆమె అక్కడ నిలబడింది. శారా గుడారాన్ని స్వాధీనపరుచుకుంది. ఇస్సాకుకి భార్య అయింది. ఆ వంశం దీవించబడింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టండి. సంఘం సిద్ధంగా ఉండాలి. ఈ చర్చి యానివర్సరీ డే సందర్భంగా చెప్తున్నాను. ప్రభు అక్కడ సమీపంగా ఉంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎక్కడున్నోళ్ళు అక్కడ, ఎక్కడున్నోళ్ళు అక్కడ నిలువు మొక్కళ్ళంగండి. వినబడిందే? వినబడలేదా? ఇంకోసారి చెప్తాను. ఎక్కడున్నోళ్ళు అక్కడ నిలువు మొక్కళ్ళంగండి. నీలో ఆయన పావురాన్ని చూస్తున్నాడు, నిష్కళంకురాలు చూస్తున్నాడు. నా పావురమా సుందరి, నా పావురమా నిష్కళంకురాలా, నా పావురమా నిష్కళంకురాలా. నా పావురమా సిద్ధంగా ఉన్నావా? రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నన్ను సిద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నోళ్ళు తెచ్చి ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పరిశుద్ధపరచు. పరిశుద్ధాత్ముడి మాట నేను లోబడతాను. ఆయన నన్ను సిద్ధపరిచి నీ ఎదుట నిలబెట్టేందుకు నన్ను తీసుకుని వెళుతుండగా ఆయన మాట నేను వింటాను. పరిశుద్ధాత్ముడికి నేను లోబడతాను. రెండు చేతుల పైకెత్తి నోళ్ళు తెచ్చి, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను సిద్ధపరచు. నీలో ఏమైనా సిద్ధపాటు లేకపోతే నోళ్ళు తెచ్చి అడుగు, ప్రభువా నన్ను సిద్ధపరచు. కళంకం లేని బ్రతుకు నివ్వు, కన్యత్వాన్ని కాపాడుకునే హృదయాన్ని ఇవ్వు, మచ్చలేని జీవితాన్ని ఇవ్వు. పవిత్రంగా నన్ను మార్చు, నన్ను పరిశుద్ధపరచు. ఆ పొలంలో ధ్యానించుచున్నవాడు ఎవడు? నా యజమాను. వెంటనే వడ్డె మీద నుంచి ఆమె కిందకి దిగి ముసుగు వేసుకుని ఆమె సిద్ధంగా ఆయన ఎదుట ఎలియాజరు ఈ రిబ్కాని తీసుకెళ్లి నిలబెట్టాడు. యేసయ్య ఎదుట నిలబడే రోజు మనకు త్వరగా రాబోతా ఉంది. ఆయన ఎదుట మనం నిలబడే రోజు అతి సమీపంగా ఉంది. ఆయన ఎదుట మనం నిలబడాలి. అందుకని పరిశుద్ధాత్ముడు ఇదిగో ఒక్కొక్కరి మీద దిగి వస్తా ఉన్నాడు ఆయన సిద్ధపరచడానికి. ప్రతి శరీరంలో ఆయన ఆత్మాభిషేకత నింపుతున్నాడు. ఆత్మాభిషేకత నింపి పరిశుద్ధాత్మతో నిన్ను అలంకరించి శుద్ధి చేసి శ్రేష్టమైన అమూల్యమైన పరిశుద్ధాత్మతో నిన్ను నింపి సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించి ఉన్నాడు. కళంకము లేని జీవితం, పవిత్రమైన జీవితం. ప్రాణేశ్వరి, ప్రాణప్రియురాలా, నిష్కళంకురాలా, ఇదిగో ప్రభు ఎదుట నిలబడబోయే రోజు సమీపిస్తా ఉంది. ఆయన ఎదుట నీవు సుందరవతి అయితే నిలబడతావు, అందమైన దానివైతే నిలబడతావు.
కళంకము లేని దానివైతే నిలబడతావు. ఆ చిన్నది మిక్కిలి సౌందర్యం కలిగింది, చక్కటిది. ఆ చక్కని అనుభవాలు నీకు రావాలి. పురుషుణ్ణి ఎరగనిది కన్యక. కన్యత్వాన్ని పోగొట్టుకోకండి, పవిత్రతను పోగొట్టుకోకండి, పరిశుద్ధతను పోగొట్టుకోకండి. చేతులు జోడించి మనవి చేస్తున్నాను. చేతులు జోడించి మనవి చేస్తున్నాను. లోకపు ఆకర్షణలు ఆకర్షించుతూ ఉండగా, లోకపు సాతాన్లు ఆకర్షించుతుండగా, రంగుల లోకం నిన్ను ఆకర్షించుతూ ఉండగా, ప్రభు వైపు చూడు, పరిశుద్ధాత్మకు లోబడు. సంగమా సిద్ధమా? సంగమా రిబ్కా ఇస్సాకు ఎదుట నిలబడ్డ సిద్ధంగా ఉంది. వెళతావా? వెళ్తాను. ఎవరాయన? నా యజమానుడు. ఈయన ముందు నిలబెట్టడానికి నేను తీసుకొచ్చాను. ఈరోజు నువ్వు దైవ సేవకుడు చెప్పిన మాట వింటున్నావా? ఎలియాజరు అనే దైవ సేవకుడు చెప్పిన మాట వింటున్నావా? లోబడు, వాక్యానికి లోబడు, పరిశుద్ధాత్మకి లోబడు. నీ ప్రాణాత్మ శరీరాలు ప్రభువుకి అర్పించు. ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను అలంకరిస్తాడు. పరిశుద్ధాత్మ అలంకరణతో అలంకరించబడు. సిద్ధపడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి శుద్ధి చేసుకో, పరిశుద్ధపరచుకో, మెడకట్లు ఇప్పుకో, మలిన వస్త్రాలు తీసివేయి. అదిగో ప్రభు రాబోతున్నాడు. అలంకరించుకో, పరిశుద్ధపరచుకో. పవిత్రురాలైన కన్యకగా ఆయన ఎదుట మనల్ని నిలబెట్టవలనని ఒక్కడే పురుషునికి ప్రదానము చేశాడు. ఆ ఒక్క పురుషుడు ప్రభువైన యేసుక్రీస్తు అనే ఇస్సాకు. ఆ ఒక్క పురుషుడు ఇస్సాకనే యేసయ్యా. ఆయన ఎదుట నువ్వు నేను నిలబడాలి. ఆ రోజు సమీపంగా ఉంది. ఊహకందని ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం దేవుడిని జీవితంలో చేయబోతున్నాడు. నీ జీవితంలో చేయబోతున్నాడు. ఉన్నతమైన ఒక అనుభవం. ఇదిగో వెళ్తావా? నేను వెళ్తాను. నువ్వు రెడీగా ఉన్నావా? నేను రెడీగా ఉన్నాను. రెండు చేతుల పైకి ఎత్తండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రం నాయన. తండ్రి, ఈ ఆత్మకూరి కరివేన ప్రాంతంలో హొసన్నా మినిస్ట్రీస్ మీ అనాది ప్రణాళికను బట్టి తండ్రి ఇంత దేదీప్యమానముగా మీరు ఈ సేవను జరిగిస్తున్నందుకు కొరకై స్తోత్రం. ఈ 3వ వార్షికోత్సవ సందర్భంగా ఈ పరిశుద్ధ దినమునైన ఈరోజు సర్వలోకము మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచుండగా ఈ దినమంతా కూడా మీ సన్నిధిలో నీ మందిరావరణములో గడిపే భాగ్యం ఇచ్చావు తండ్రి. మీకు స్తోత్రం నాయన. తండ్రి, ఈ యొక్క ప్రార్థనా కూడికలో పాలు పొందిన వారందరితోనూ మీ సేవకులందరితోనూ మీరు మాట్లాడిన వాక్కుల కొరకై స్తోత్రం. సాయంకాల సమయం అందు ఇస్సాకు యుద్ధకు నాయన ఎలియాజరు తండ్రి రిబ్కాని తీసుకుని వచ్చిన అనుభవాలను మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. అవునయ్యా, రాత్రి ప్రారంభం కాబోతుంది నాయన. ఈ సాయంకాల సమయం అందు ఉండగా ప్రభా ఎలియాజరు నాయన రిబ్కాన్ తీసుకొని వచ్చినట్లుగా తండ్రి సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు శ్రమలలో నుంచి తప్పించడానికి దిగి వస్తున్న నిలబెట్టడానికి తండ్రి
క్రీస్తు ఎదుట నిలబెట్టడానికి నాయన సిద్ధపరచుచు ఉన్న అనుభవం మాలో ప్రతి వారిలో కలుగు చేయండి. ఎవరైతే పరిశుద్ధాత్మకి అప్పగించుకుంటారో వారిని యేసయ్య ఎదుట నిలవబెట్టడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నందుకొరకై స్తోత్రం. ఈ మాటలు వింటున్న వారికి ఒక్కొక్కరికి తండ్రి ఈ మాటలు క్రియ జరగాలి ప్రభువా, మీకు స్తోత్రం. యేసయ్య రాకడ ప్రభు త్వరగా రాబోతున్నారని తెలిసి కూడా అనేకులు సిద్ధపడలేకపోతున్నారు తండ్రి. ఈ మాటలు విన్న వారిలో వారి హృదయములో క్రియ జరుగునట్లుగా పరిశుద్ధాత్ముడా మీరు క్రియ జరిగించండి నాయనా, మీకు స్తోత్రం. రెబెకా ఎలాగా తండ్రి మీకు స్తోత్రం నాయన, ఆవిడ నాయన చక్కనదై ఉన్నదో కన్యక అయి ఉన్నదో ఏ పురుషుని ఎరగని పవిత్రమైన అనుభవాలలో ఉన్నట్లుగా తండ్రి రాత్రి మీ మందిరములో చేరిన ప్రతి వారిలో పరిశుద్ధాత్ముడు క్రియ జరిగించి మిక్కిలి చక్కదనం కలిగి ఉండేటట్లుగా, కన్యక అనుభవాల్లో నడిపించబడేటట్లుగా, శ్రమ పడే అనుభవాల్లో నడిపించబడేటట్లుగా ప్రతి వారిలో క్రియ జరిగించండి. దేవుని పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిలో క్రియ జరిగిస్తూ ఉండగా ఎవరు కూడా ప్రభు తప్పిపోకుండానట్లుగా మీ ఆత్మ కార్యం ప్రతి వారిలో మీరు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. రాకడ దినాలు సమీపంగా ఉంటున్నాయి. సంఘ సహవాసంలో చేర్చబడిన ఏ ఒక్కరు తప్పిపోకూడదు. ఈ ఆత్మకూరు సంఘములో చేర్చబడిన విశ్వాసులందరూ విశ్వాసములో స్థిరపడాలి, పరిశుద్ధాత్మ పూర్ణులుగా మార్చబడాలి, యేసే రహస్య రాకడ గురించిన ప్రత్యక్షతలు పొందుకోవాలి. నిష్కలంకులుగా తండ్రి, ప్రియమైన తండ్రి పావురం వలె ప్రభువా తండ్రి, మీ ఒక్కతే పెండ్లి కుమార్తె తండ్రి అలాగున సిద్ధపడేటట్లుగా ఒక్కొక్కరిలో మీ ఆత్మకార్యం చేయండి నాయన, మీ ఆత్మకార్యం చేయండి నాయన. మీ సేవకులు కూడా ప్రభువా పరిగెత్తే అనుభవాల్లో ఉండాలి తండ్రి. మీ సేవకులు సంఘాన్ని సిద్ధపరచడానికి, క్రీస్తు ఎదుట నిలవబెట్టడానికి పరిగెత్తేటట్లుగా ఈ 2026వ సంవత్సరం ప్రారంభ దినాలలోనే ఈ హోసన మినిస్ట్రీస్ కర్నూలు ప్రాంతాల్లో సేవ చేయించిన సేవకులందరిలో క్రియ జరుగునట్లుగా ఒక్కొక్కరి దర్శనాన్ని పిలుపు నూతన పరచండి తండ్రి, మీకు స్తోత్రం. ఈ మొదటి రోజున ఆయన మీ సేవకుల ఆత్మతో నింపి రాకడ సమీపంగా ఉంది సిద్ధపడండి అని తెలియజేసినందుకొరకై స్తోత్రం. ఎవరు నిద్రమత్తుగా ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండానట్లుగా పరిశుద్ధాత్ముడా మీరు క్రియ చేయండి, మీరు క్రియ చేయండి నాయన. ఈ వార్షికోత్సవ కూడికల్లో ప్రభా మొదటి రోజున ఆశీర్వాదకరంగా జరిగించినందుకొరకై స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి బిడ్డని వారి కుటుంబాలను మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి తండ్రి, మీకు స్తోత్రం. రేపటి దినమును కూడా ఆశీర్వాదకరంగా జరగాలి, వేల మంది ప్రజలు తరలి రావాలి ప్రభా. మీ రాజ్యం కొరకు సిద్ధపడేటట్లుగా మీ ఆత్మకార్యములు 2 రోజులు కూడికల వారు జరిగించి సంఘములో క్రొత్త ఆత్మలు చేర్చబడాలి, ఇంకా ఉన్నవారందరూ స్థిరపడాలి తండ్రి. సంఘములో గొప్ప ఆత్మీయ ఉద్యోగం కలిగేటట్లుగా మీరు క్రియ జరిగించమని ఈ రాత్రి కూడికను ఆశీర్వాదకరంగా జరిగించి మీ దాసుని బలపరిచి వాడుకున్నందుకు కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధి, సముఖము కూడి ఉన్న మనకును, వాక్య సందేశాన్ని అందించిన దైవజనులకును, సకల కోటి పరిశుద్ధులకును, దేవుని రహస్య రాకడ కొరకు కన్యకగా నేను సిద్ధపరచబడాలని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ మొదటి రోజు కూడికను పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షత వహించి ఆశీర్వాదకరంగా జరిగించినందుకు 2 చేతులెత్తి చేతులు ఊపుతూ బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రేపటి దినపు కూడికను కూడా ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా దైవజనులు అబ్రాహం అన్న గారు మన మధ్యలోనికి రాబోతున్నారు గనుక రేపటి దినపు కూడికను కూడా ఆశీర్వాదకరముగా మహామహిమకరంగా జరిగించినట్లుగా మరొకసారి 2 చేతులెత్తి బిగ్గరగా యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం.